హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 1 ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ గనక చూసినట్లయితే, కాశ్మీర్కు తొలి వందే భారత్ రైలు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ రైలు సేవలు కాశ్మీర్లో తొలిసారిగా ఈ నెల 19న కట్రా నుంచి కాశ్మీర్కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే కట్రా నుంచి కాశ్మీర్కు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల మేర ఈ రైల్వే అనుసంధాన ప్రాజెక్టు పూర్తి అయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును వందే భారత్ రైలు సేవలను ప్రారంభించనున్నారు. కాశ్మీర్ను రైళ్లతో అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైంది. T49 దేశంలోనే అత్యంత పొడవైన రవాణా సొరంగం. మొత్తం ఇందులో 927 వంతెనలు ఉన్నాయి. వీటిలో చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. అలాగే నెక్స్ట్ టాపిక్ గనక చూసినట్లయితే, నోబెల్ శాంతి పురస్కారానికి ఇమ్రాన్ ఖాన్ పేరు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆయన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేస్తున్నట్లు నార్వే రాజకీయ పార్టీ పార్షియెట్ సెంట్రమ్కు అనుబంధంగా ఏర్పడిన న్యాయవాదుల సంస్థ అయిన పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ (PWA) పేర్కొంది. నోబెల్ శాంతి పురస్కారానికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరును నామినేట్ చేస్తున్నట్లు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్, వాటర్ డ్రోన్ ప్రయోగ పరీక్ష విజయవంతం. శత్రు దేశాల యుద్ధనౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్ను DRDO, నౌకాదళ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తున్న హై ఎండ్యూరెన్స్ ఆటోనామస్ అండర్ వాటర్ వెహికల్ను ప్రయోగ పరీక్షను DRDO ఓ సదస్సులో నిర్వహించింది. ఈ వాటర్ డ్రోన్ యొక్క వెయిట్ వచ్చేసి 6 టన్నులు, పొడవు 9.75 మీటర్లు, వేగం గరిష్టంగా 14 కిలోమీటర్లు గంటకు, లోతు 300 మీటర్లు వరకు ప్రయాణించగలదు. దీనిని నౌకాదళ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తుంది, పరీక్షించింది DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఫ్రెండ్స్ టుడే 1 ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.